కాశీ పరమ పవిత్రమైన శైవ క్షేత్రం. కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే పాపాలన్నీ నశిస్తాయని భక్తుల నమ్మకం. ఇక పునర్జన్మ ఉండదని కూడా భక్తుల విశ్వాసం. అందుకని లక్షల సంఖ్యలో భక్తులు ప్రతిరోజు విశ్వేశ్వరుడిని దర్శించుకోవడానికి వెళ్ళి వస్తుంటారు. ఈ విధంగా ఒకసారి శివుడు పార్వతి మధ్య ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక శివరాత్రి పండుగ రోజున అలా కాశీకి వచ్చి శివుడిని దర్శించుకునేందుకు బారులు తీరిన జనాల్ని చూసి పార్వతీదేవి శివుడితో, స్వామి, కాశీకి వెళ్ళిన వాళ్ళంతా కైలాసానికి వస్తారంటారే, మరి ఇంతమంది కైలాసానికి వచ్చేస్తే ఇక మనం ఉండేందుకు అక్కడ చోటు మిగలదేమో, ఎలాగా అని శివుడిని అడిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు నవ్వి, ఇంతమంది కైలాసానికి రావడం ఎలా సాధ్యం దేవి? వీళ్ళల్లో ఒకరు లేక ఇద్దరు ఉంటారేమో కైలాసవాసానికి అర్హత ఉన్నవాళ్ళు అని చెప్పాడు. ఎలాంటి వాళ్ళు స్వామి అని అడిగింది పార్వతీదేవి. చూద్దాం రా అని శివుడు పార్వతిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. తరువాత శివపార్వతులు భూమి మీదకు చేరుకున్నారు. శివపార్వతులు ఇద్దరు ముసలివాళ్ళుగా మారారు. శివుడు 90 ఏళ్ల ముసలివాడైనాడు. పార్వతీదేవి 80 ఏళ్ల ముసలమ్మ వేషం ధరించింది. ఇద్దరు కాశీ విశ్వేశ్వరాలయ సింహద్వారం వద్దకు చేరారు. తరువాత అక్కడ ఒక ముసలమ్మ తన భర్త తలను ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నది. దేవాలయంలోకి వెళ్ళే వాళ్ళందరినీ, అయ్యా, భక్తులెవరైనా దయచూపండి, నా భర్త దాహం తీరేందుకు కొంచెం గంగాజలం పోయండి, నేను వెళ్ళి గంగాజలం తీసుకురావడం సాధ్యం కాదు, నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఏ క్షణంలోనైనా ప్రాణం పోవచ్చు, ఈ స్థితిలో నేను ఆయన్ని విడిచి వెళ్ళలేను, మీరెవరైనా కొంచెం సాయం చేయండి అని అందరినీ వేడుకుంటున్నది. గుడిలోకి వెళ్ళే భక్తులంతా అప్పటికే గంగా నదిలో స్నానం చేసి తడి బట్టలతో చేతిలో ఉన్న పాత్రల్లో గంగాజలం నింపుకొని వస్తున్నారు. ఆ గంగ నీటితో విశ్వేశ్వరుణ్ణి అభిషేకిస్తారు వాళ్ళు. అప్పుడు భక్తులంతా, ఇదేమిటి, విశ్వేశ్వరుని దర్శనానికి వస్తే ఈ దరిద్ర దేవత ఎదురైంది అని కొందరు ముసలమ్మను తప్పించుకొని తిట్టుకుంటూ వెళ్ళారు. మరికొందరు, ఉండమ్మా, మేమింకా దేవుడిని దర్శనం కూడా చేసుకోలేదు, అభిషేకమైన తరువాత వచ్చి నీ భర్త సంగతి చూస్తాము అని చెప్తూ లోనికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఒక దొంగ వచ్చాడు అక్కడికి. దేవాలయ సింహద్వారం వద్ద భక్తులు కిక్కిరిసి ఉన్నారు. జేబులు కొట్టుకోవచ్చు, అలాగే ఆడవారి మెడలోని నగలు దొంగిలించవచ్చని అనుకుని వచ్చాడు ఆ దొంగ. అందరినీ అడిగినట్టే ముసలమ్మ ఆ దొంగను కూడా సహాయం అడిగింది. అయ్యా, మేం విశ్వేశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చాం, కానీ వయసు పైబడిన నా భర్త అలిసిపోయి ఇక్కడే కూలబడ్డాడు. ఎవరైనా పుణ్యప్రభువులు ఇంత గంగాజలం తెచ్చి ఆయన నోట్లో పోస్తే సేద తీరుతాడేమో అని అందరినీ అడుగుతున్నాను. నాయన, నువ్వైనా దయచూడు అని దొంగ చేతిలో ఒక సొరకాయ బుర్ర నిండా గంగా నీళ్లు ఉన్నాయి. అతను, దానిదేముందవ్వా, ఇప్పుడే తెచ్చుకున్నాను గంగా నీళ్లు, ఇవిగో అని ఆ నీళ్లను ముసలాయన నోట్లో పోసేందుకని మోకాళ్ళ పైన కూర్చున్నాడు. అప్పుడు అవ్వ దొంగతో ఈ మాట అన్నది, కాస్త ఆగు నాయన, ఆయన నోట్లో నీళ్లు పోసే ముందు నువ్వు చేసిన పుణ్యకార్యాల్లో ఏదో ఒక్కటి చెప్పు, ఆ పైన నీళ్లు పోయి బాబు, నీ పుణ్యం వల్లనైనా ముసలాయన మంచి లోకాలకు పోతాడు అని. ఆ అవ్వ అడిగిన ప్రశ్నకు దొంగకు ఏం చెయ్యాలో తోచలేదు. గుర్తు ఎరిగిన నాటి నుండి తను చేసిన మంచి పని అంటూ ఒక్కటీ లేదు, ఇలా తన పుణ్యాన్ని లెక్కించుకునే అవసరము ఏనాడు ఎదురవ్వలేదు అని. అతను సిగ్గుపడుతూ అన్నాడు ముసలమ్మతో, అమ్మా, నేనొక దొంగను, ఇంతవరకు నేను ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు, ఇదిగో ఇప్పుడు ఈయన నోట్లో గంగాజలం పోద్దామనుకున్నానే, ఇదొక్కటి కావచ్చు నేను చేస్తున్న మంచి పని అని చెప్పి ముసలాయన నోట్లో నీరు పోశాడతను. మరుక్షణం శివపార్వతులిద్దరూ ఆ దొంగకు నిజ రూపాలతో దర్శనం ఇచ్చారు. నాయన, నిజం చెప్పడం ద్వారా నువ్వు ఈనాడు గొప్ప పుణ్యం సంపాదించుకున్నావు, సత్యాన్ని మించిన ధర్మం లేదు, నువ్వు చేసిన ఈ ఒక్క మంచి పని వల్ల ఇంతకాలంగా చేసిన పాపాలన్నీ పోయాయి, ఇకపైన చెడు పనులు చేయకు, పవిత్రంగా బ్రతుకు, మానవ సేవే పరమార్థంగా భావించిన నువ్వు జన్మాంతంలో కైలాసానికి చేరుకుంటావు అని వాళ్ళు అంతర్ధానమయ్యారు. ఆ పైన దొంగ పూర్తిగా మారిపోయాడు, జీవితాంతం మంచి పనులు చేస్తూ గడిపాడు. అప్పుడు శివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్పాడు, చూసావా, ఇలాంటి ఏ కొందరో వస్తారు కైలాసానికి, పరోపకారాన్ని మించిన ప్రార్థన లేదు,
అని తరువాత పార్వతీదేవి శివుడు చెప్పిన దానికి అంగీకరిస్తూ అవును స్వామి అని చెప్పింది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి హిందూ మైథలాజికల్ టేల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.